వెల్కమ్ బ్యాక్. హైడ్రా మా ప్రభుత్వం తెచ్చిన గొప్ప సంస్కరణ అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. చెరువులు, అదేవిధంగా ప్రభుత్వ భూములు, కుంటలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడేందుకు తీసుకొచ్చినటువంటి ఈ హైడ్రా, దీనిపైన కబ్జా కోరులు, ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, పర్టికులర్గా ఇంకా చెప్పాలంటే బీఆర్ఎస్ ప్రస్తావన కూడా చేస్తూ వీళ్లే కేసులు వేస్తున్నారు అని చెప్తూ అన్నారు. అండ్ దాంతోపాటు ఈ ప్రభుత్వ అధికారుల నియామకం ఏమైతే ఉంటుందో అది ప్రభుత్వ విచక్షణ అధికారాన్ని బట్టి ఉంటుంది. కావాలనే హైడ్రాపై తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ హైడ్రాను మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్తాం, ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటివి అండ్ చెరువులు, కుంటలు అన్నిటికీ సంబంధించినవి ఏవైతే ఉంటాయో ఆక్రమణలకు గురైనవి ఖచ్చితంగా వెనక్కు తెచ్చి తీరుతామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఇదొక బ్లాక్మెయిల్ సంస్థ అన్నటువంటి విధంగా కూడా అటు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నటువంటి క్రమంలో సీఎం దీనిపై ఏం మాట్లాడారు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులైనటువంటి అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం మాట్లాడారో ఒకసారి విందాము. విన్న తర్వాత మనం దీనిపైన డిస్కషన్కి వెళ్దాం, ముందుకెళ్దాం. బైట్స్ ప్లీజ్. దొంగలు అంటారు, కబ్జా కోర్లు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. చెరువులను, నాలాలను, కుంటలను కబ్జా పెట్టుకొని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ ఏది మాట్లాడలే. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. We have protected lakes and nalas and water bodies. So we don't have any issues with Hydra. We are going to empower Hydra. Hydra is one of the best institution. We got appreciation from all over India. తిరుపతి రెడ్డి కబ్జాను రిలీజ్ చేయమనండి. తిరుపతి రెడ్డి కబ్జాలో ఉన్న శిఖం భూమిని రిలీజ్ చేయమను. అనుముల తిరుపతి రెడ్డి బిల్డింగ్ కూలగొట్టమను. రేవంత్ రెడ్డి కోస్గిలో కట్టిన రెడ్డి కుంటలో కట్టిన ఇల్లు కూలగొట్టమను. మంత్రి వివేక్ కట్టిన ఇల్లు కూలగొట్టమను. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎఫ్టీఎల్లో కట్టిన ఇల్లు కూలగొట్టమను. అప్పుడు నమ్ముతారు పేద ప్రజలు నిజంగానే న్యాయం, చట్టం, ధర్మం అందరికీ ఒకటే. అంతేగాని కుకట్పల్లిలో బుచ్చమ్మ ఆమె ఇంటికి స్టిక్కర్ వేస్తే ఆమె ఉరిపోసుకొని చచ్చిపోయింది. ఎవడిస్తాడండి ప్రాణాలు తెచ్చి? రంగనాథ్ ఇస్తాడా, రేవంత్ రెడ్డి ఇస్తాడా? ఏం మాట్లాడుతున్నారు? సిగ్గుండాల. హైకోర్టు 65 సార్లు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఒక అధికారి మీద చరిత్రలో ఎప్పుడన్నా ఉందా? 65 సార్లు హైకోర్టు చెప్పినా కూడా నువ్వు వినవంటే ఇంకా నువ్వు ఎవడు చెప్తుంటావు? నేనే రాజు, నేనే మంత్రి, నేను హిట్లరు అని చెప్పి నీది నువ్వు అనుకొని హిట్లర్కు ఆదర్శం, హిట్లర్కు ఇష్టమైన పదం హైడ్రా. ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్. ఇరాను, ఇజ్రాయిల్ మాదిరిగా నేను శీతలావస్థలోకి మొత్తం హైదరాబాద్ని తీసుకొని పోతున్నా. ఇదా రాజకీయం? ఇదా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? ఇవాళ నేను అడుగుతున్నా సూటిగా రేవంత్ రెడ్డిని, హైడ్రా నువ్వు చెప్పినట్టు రిఫార్మ్స్, సంస్కరణ అయితే ఎందుకు నీ అన్న ఇల్లు కూలగొట్టట్లేదు? నీ అన్నకు హైకోర్టు స్టే ఉందని నువ్వు చెప్తావు. హైకోర్టు స్టే ఉన్న వేరే వాళ్ళ ఇల్లు ఎందుకు కూలగొడుతున్నావు? మరి వేరే వాళ్ళు కాగితాలు చూపెడుతున్నారు కదా, అయ్యా మాకు స్టే ఉందంటే ఆ కోర్టు పేపర్ అని గిరాటేస్తున్నారు, పక్కకు వారేస్తున్నారు. ఒకటి కాదు కదా, ఎన్ని వేల ఇండ్లు కూలగొట్టారు మీరు? ఎంతమందిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తుంది హైడ్రా తెలవదా? ఈరోజు బిల్డర్లందరినీ బెదిరించి వాళ్ళ దగ్గర ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నమాట వాస్తవం కాదా? ఒక్కొక్క బిల్డర్ దగ్గర ఇవాళ స్క్వేర్ ఫీట్కి 200 రూపాయలు తోలు తీసి వసూలు చేస్తున్నమాట వాస్తవం కాదా? వాళ్ళు వినకపోతే హైడ్రాను వాళ్ళ మీదకి ఉసుగొల్పుతున్నమాట వాస్తవం కాదా? అది ఒకటి. హైడ్రా మొదలైనప్పుడు ఎంత పెద్ద ఎత్తున చర్చ జరిగిందో ఇప్పుడు ఈ కోర్టు ధిక్కరణ కేసులు ఈ అంశానికి సంబంధించి మరోసారి ప్రస్తావనిస్తూ అంతే హైప్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం తెలంగాణలో హైడ్రా పట్ల ఉన్నటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ విజయ్ కుమార్, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి విజయ్ కుమార్, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ వెంకటరెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి వెంకటరెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే. కృష్ణతేజ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి కృష్ణతేజ గారు, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ విజయ్ గారు, మీరే చెప్పాలి. అంటే కోర్టు ధిక్కరణ కేసులు అనేవి అధికారులు చాలా సందర్భాల్లో వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో అధికారులను తొలగించేవి అన్నీ కూడా డెఫినెట్గా కూడా ప్రభుత్వం తీసుకునేటువంటి డెసిషన్స్, వాళ్ళ నిర్ణయాధికారాలు వాళ్ళ బట్టే ఉంటాయి. బట్ మీ టైంలో ఉన్నటువంటి ధిక్కరణ కేసులు ఒకలాగా, అండ్ ఇంకా ఈ కేసులు వేసేటివి కూడా మీకు సంబంధించినటువంటి వ్యక్తులు, బీఆర్ఎస్ నేతలే అన్నటువంటిది కూడా ఇంతకుముందు సీఎం గారు మాట్లాడింది మీరు విన్నారు. అండ్ సోమేష్ గారి ప్రస్తావన కూడా తీశారు. ఆయన పైన కోర్టు ధిక్కరణ కేసులు 400 ఉన్నాయి, ఆయన తీశారా అన్నటువంటిది కూడా ఆయన ప్రస్తావించారు. మీ సమాధానం ఏంటి?
జోష్ణ గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్లో పాల్గొన్నటువంటి మిత్రులకు హెచ్ఎంటీ ప్రేక్షకులకు నమస్కారాలండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసలు సంబంధం లేనటువంటి వాదనను తీసుకొచ్చిండు. ఆడలేక మాడ అన్నట్టు వీరు ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించలేక, కోర్టుల పట్ల ఆయనకు నమ్మకం లేక ఈ రకమైనటువంటి ఒక ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ప్రభుత్వ అధికారులని ఎక్కడ ఎవరి పోస్టింగ్లు ఇవ్వాలనో చేసే విచక్షణ అధికారం ప్రభుత్వానికి ఉంటుంది అని చెప్పేసి ఇతరులు జోక్యం చేసుకోవద్దని ఒక రకంగా పరోక్షంగా ఆయన హైకోర్టు, హానరబుల్ అత్యున్నత హైకోర్టుని ఆయన సవాల్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు వాస్తవానికి చెప్పాలంటే హైకోర్టు యొక్క ఇచ్చినటువంటి తీర్పు యొక్క స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వము. ఎందుకంటే అతను హైడ్రా కమిషనర్ అనే వ్యక్తి ఒక రాజ్యాంగేతర శక్తిగా ఈరోజు వ్యవహారం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ ప్రభుత్వ పెద్దలు ఆదేశిస్తే అక్కడ వెళ్ళి గద్దలాగా వాలి ఆ యొక్క వ్యవస్థని అడ్డుపెట్టుకొని ఏ రకంగా బ్లాక్మెయిల్ చేస్తుందో. ఈరోజు హైడ్రా అనేది ఎందుకు తీసుకొచ్చారు? చెరువులను, ప్రభుత్వ స్థలాలను, నాలాలను ప్రొటెక్షన్ చేయడం కోసం తీసుకొచ్చినామని చెప్పేసి జీవో నంబర్ 99 ద్వారా తీసుకొచ్చినామని చెప్పేసి అది చెప్తా ఉన్నారు. దానికి ఏం చట్టబద్ధత, ఎలాంటి చట్టబద్ధత లేదు. అనేక సందర్భాల్లో రాష్ట్ర హైకోర్టులో కూడా జరిగినటువంటి చర్చల్లో మాట్లాడినటువంటి మాటలు ఏది, హైడ్రా ఒక జీవో ద్వారా వచ్చినటువంటి సంస్థ, అది దానికి చట్టబద్ధత లేదు. ఎందుకంటే నేనేమంటున్నానంటే 2012లో ఏప్రిల్ 7 రోజున జీవో ఎంఎస్ నెంబర్ 168ని గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందండి. ఇరిగేషన్ అదేంది, లేకులు మరియు నదీ బౌండరీస్ ఏదైతే ఉన్నాయో వాటిని నిర్ధారణ చేసి ప్రొటెక్షన్ చేయడం కోసం దాంట్లో స్పష్టంగా చట్టంలో పేర్కొనబడింది. అంతేకాకుండా యాక్ట్ నంబర్ 11 ఆఫ్ 2019 ప్రకారంగా 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపల్ యాక్ట్ తీసుకొచ్చింది. ఆ యాక్ట్లో సెక్షన్ 171 సబ్ సెక్షన్ 1 నుంచి 8 వరకు క్లియర్గా మెన్షన్ చేయబడింది. ఏంది, ఎవరైనా అన్ఆథరైజ్డ్ స్ట్రక్చర్ చేసినా, ఎంక్రోచెస్ వచ్చినా వారిని ఆ యొక్క నిర్మాణాలను ఏ రకంగా తొలగించాలనేటువంటి దానికి సర్టన్ డైరెక్షన్స్, సర్టన్ రూల్స్ ఉన్నాయి, చట్టంలో పొందుపరచబడి ఉన్నాయి. ఇవన్నీ కాకుండా చట్టాన్ని, ఎందుకంటే ప్రభుత్వ స్థలాలని, పార్కులను, అదేవిధంగా ఎంక్రోచ్మెంట్స్ను, నాలాలను, కబ్జాలను వాటిని కాపాడడానికి ఆల్రెడీ ఒక వ్యవస్థలో ఆల్రెడీ నిర్ణయాలు జరుగున్నాయి, అక్కడ అధికారాలు ఉన్నాయి, ఒక సంస్థకు ఉన్నాయి. మరి ఇప్పుడు కొత్తగా ఇది ఒక రాజ్యాంగేతర శక్తి తీసుకురావడం ఏంది అంటే దీని వెనక అర్థం చేసుకోవాల్సింది ఇది ఈ నాలాలను కాపాడము, ప్రభుత్వ స్థలాలను కాపాడము చట్టబద్ధత లేదని చెప్తా ఉన్నా. ఎందుకంటే వీళ్ళు చేసే పనులని గతంలోనే వ్యవస్థలు ఆల్రెడీ చట్టాల రూపం దాల్చి ఉన్నాయి. అసెంబ్లీలో నిర్ణయాలు తీసుకొని చట్టం చేసి జీవోల రూపకంగా బయటకు వచ్చినాయి. వాటిని అమలు చేయండి. ఇవన్నీ కాక హైడ్రా అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చి దాని ద్వారా బ్లాక్మెయిలింగ్ ఒక టూల్గా ఏర్పడిందండి. ఇవాళ ఎవరైతే ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారుతారో, ఎవరైతే వారి మాట వినరో, ఎవరైతే పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తూ ఉంటారో వారిని బెదిరించడం కోసం ఒక టూల్గా వాడుతూ ఉన్నారు హైడ్రా అనేటువంటి సంస్థని. ఇప్పుడు రంగనాథ్ గారు, మీరు ఐపీఎస్ అధికారి, ఐపీఎస్ అంటే ఆయన డిఎస్పీ నుంచి కన్ఫర్డ్ అయ్యకుండా ప్రమోషన్ వచ్చుకుంటూ వచ్చాడు. వారికి లేని అధికారాలను ఆయన ఎందుకు తీసుకుంటారో అర్థమైతలేదు. అంటే ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. అంటే ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇది మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అత్యంత పెద్ద రిఫార్మ్ అని చెప్పేసి అంటుండు. అంటే ముఖ్యమంత్రి గారు పేదల ఇల్లు ఎలాంటి నోటీసులు లేకుండా, ఎలాంటి వారికి హెచ్చరికలు లేకుండా రాత్రికి వెళ్ళి కూల్చడం మీ యొక్క సంస్కరణ అదా? పేదల యొక్క ఇళ్ళని కూల్చడం, నేలమట్టం చేయడమే మీ సంస్కరణ? చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ప్రైవేట్ ఆస్తులలో, ప్రైవేట్ వ్యాపారస్తుల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోతుకుంట సంబంధించింది ఉందండి, సర్వే నెంబర్ 1, సర్వే నెంబర్ 2లో 40 ఎకరాల భూమిని శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ వాళ్ళ కంపెనీ సంబంధించిన ప్రైవేట్ భూమి, అది ప్రైవేట్ భూమి అని అన్ని సర్వేలు, కలెక్టర్ గారి రిపోర్ట్లు, ఎంఆర్ఓ రిపోర్ట్లు అన్నీ ఉండగా వీరు రాత్రికి వెళ్ళడము, గద్దల్లాక వాలడము, ఆ యొక్క బుల్డోజర్లను తీసుకెళ్లి పోలీసులు, వేలాది మంది పోలీసులను డిప్లాయ్ చేసి ఆ రకంగా బెదిరింపడం అంటే అది బ్లాక్మెయిలింగ్ కాకుండా ఏందండి? ఇక చూడండి, ఇవాళ చూడండి, ఇవాళ పేపర్లో, నిన్నది కాకుండా ఇవాళ పేపర్ చూడండి ఒకసారి, హైడ్రాకు లేక ఎలా రాస్తారు ఎంఆర్ఓని. అంటే వారికి, ప్రభుత్వ పెద్దలకు కొరగరాని కొయ్యగా ఎవరైతే ఉంటారో వారి యొక్క భూముల దగ్గరికి వెళ్ళాలి, ఈ రకంగా బ్లాక్మెయిల్ చేయాలి. ప్రైవేట్ జాగాల్లో ఇప్పుడు ఆ హయత్నగర్ మండలంలో ఒక విలేజ్లో సర్వే నెంబర్ ప్లాట్ నెంబర్ 40లో వారికి నోటీసులు లేవు, సంబంధించి కొన్ని భూములు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి, అంటే వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోవడం, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రూఫ్స్ అండ్ డాక్యుమెంట్స్ తీసుకొస్తారు, అది అక్కడతో ఆగిపోతుంది. అక్కడ ఆక్రమణ కాదు, అది వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులని తేలుతుంది. కానీ కొన్ని చోట్ల లిటరల్లీ ప్రభుత్వ భూములకు సంబంధించి, చెరువులకు, కుంటలకు సంబంధించి, ఇప్పుడు చెరువుల పరిధికి, అంటే ఎఫ్టీఎల్ పరిధిని మించి కూడా లోపలికి వెళ్తున్నటువంటి చాలా ఉన్నాయి. అది మీరు కూడా ఒప్పుకొని స్వాగతిస్తున్నా. ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హైడ్రా అనేది ఒక అతిపెద్ద రీఫార్మ్ అయితే
నీ సోదరుడు ఇక్కడ ఈ హెచ్ఎంటి స్టూడియోకి కరెక్ట్ ఒక 100 మీటర్ల దూరంలో 200 మీటర్ల దూరంలో వారి ఇల్లు ఉంటుంది, దుర్గం చెరువు కానుకొని. అది FTL పరిధిలో ఉన్నది. మరి వారి ఇల్లుని ఎందుకు కూల్చారు? దానికి స్టే తీసుకురావడం కోసం సమయం ఇస్తావు. నీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అప్పా జంక్షన్ దగ్గర హిమాయత్ సాగర్ FTL పరిధిలో ఉన్నదండి. వారి సోదరుడు ఇద్దరు కలిసి ఇల్లు కట్టుకున్నారు. అంతేకాకుండా సర్వే నంబర్ 176, 177లో అక్రమ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ప్రభుత్వ భూములలో మంత్రి వివేక్ గారు కావచ్చు, కొన్ని విద్యా సంస్థలు కావచ్చు అక్కడ నడుస్తా ఉన్నాయి. వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవు? నీ చీఫ్ విప్ అయినటువంటి పట్నం మహేందర్ రెడ్డి గారు అక్కడ నది గర్భంలో ఏది మనం చెరువు మన హిమాయత్ సాగర్ గర్భంలో మరొక ఇల్లు ఉంటాయి, దాని మీద ఇల్లు కట్టాడు. అదే కాకుండా రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నివాసము అక్కడ కొడంగల్లో ఏదైతే రెడ్డికుంట అనేటువంటి దాంట్లో అది FTL పరిధిలో ఉన్నది. ఎందుకు తీసుకురారు? ఎందుకు దాన్ని చేయరు? నేనేమంటానంటే రంగనాథ్ గారు మీద తీసుకున్నటువంటి చర్యలు తీసుకోమని చేసి కాదు, ఈ ప్రభుత్వం మీద చర్యలు తీసుకోమని ఒక రకంగా చెప్పింది. ఎందుకు చెప్తా ఒక మాట ఎందుకు చెప్తా ఉన్నారంటే ఇది ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎందుకంటే హైడ్రాకు సంబంధించిన ఆయన చైర్మన్ ఉన్నారు, ఎంఏడి మినిస్టర్ ఉన్నారు, ఎందుకంటే ఆ శాఖ పరిధిలో జీవో వచ్చింది, హైడ్రా వచ్చింది. కాబట్టి ఇది ముఖ్యమంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి గారు పదవికి అర్హుడు కాదు. కృష్ణతేజ గారు వినిపిస్తోందా? కృష్ణతేజ గారు మేబీ నా లైవ్ ఏమైనా డ్రాప్ అయ్యి ఉంటుంది, మళ్ళీ లైవ్ తీసుకోండి. కృష్ణతేజ గారు వినిపిస్తోందా? లైవ్ ఎవరు మాట్లాడుతుందా? ఓకే, మళ్ళీ లైవ్ తీసుకుందాము. యాక్చువల్గా సమ్ ఏదో టెక్నికల్ గ్లిచ్ ఉన్నట్టుంది. చెప్పండి, ఇప్పుడు కంటిన్యూ చేయండి. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు హయత్ నగర్లో కానీ ఇవాళ చూడండి, పేపర్లు చూడండి, ఇప్పుడు ఆల్రెడీ ఒక వ్యవస్థ చేస్తున్నప్పుడు, ఒక సంస్థ చేస్తున్నప్పుడు హైడ్రా అనేది డెఫినెట్ గా కూడా అది పెట్టినప్పుడు అంటే కొన్ని సందర్భాల్లో దాన్ని మిక్స్డ్ టాక్ అనొచ్చు, కొన్ని సందర్భాల్లో డెఫినెట్ గా దాన్ని యాక్సెప్ట్ చేసిన పరిస్థితి ఉంది, అండ్ కొన్ని సందర్భాల్లో తీవ్ర విమర్శలు కూడా పాలైన సిచ్యువేషన్ ఉంటుంది డెఫినెట్ గా ఒక సంస్థ వెళ్తూ ఉన్నప్పుడు. అంటే ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి ఇటువంటి అటెంప్ట్ అనేది డెఫినెట్ గా ఎవరైనా తప్పు పడతారు. కోర్టు కూడా తప్పు పట్టింది, కోర్టు కూడా తీవ్రంగా తప్పు పట్టినటువంటి పరిస్థితి. ఎట్ ద సేమ్ టైం హైదరాబాద్ లో చాలా చోట్ల చెరువులు కానీ వీటిలలో చూసినప్పుడు, కుంటలు కానీ చూసినప్పుడు ఆక్రమణకు గురయ్యాయి అనేది మీరు ఒప్పుకుంటారా లేదా? నేనేమంటున్నానంటే సో బతుకమ్మ కుంట గురించి ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ ప్రస్తావన కూడా సీఎం గారు తీసుకొచ్చారు. బతుకమ్మ కుంటకు సంబంధించింది ఒకవేళ బీఆర్ఎస్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి చేసింది తప్పే అయితే రాష్ట్ర హైకోర్టు ఎందుకు సమర్థిస్తుంది? సుప్రీంకోర్టు కూడా ఎందుకు సమర్థిస్తుంది? సో ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిల కంటే కూడా రంగనాథ్ గారు, రేవంత్ రెడ్డి గారు ఎక్కువ అని మనం నమ్మాలా? మీరు చెప్పండి, ఒకసారి చెప్పండి. ఒకవేళ ఒక ప్రైవేట్ వ్యక్తి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి రికార్డు సృష్టించి ఆడ చేసినట్లయితే ఎందుకు కోర్టులు సమర్థిస్తాయి? పోనీ నిజంగా రంగనాథ్ గారు చేసింది నిజమే అయితే, స్వచ్ఛమే అయితే రంగనాథ్ గారు రాష్ట్ర హైకోర్టు ఎందుకు రాతపూర్వకంగా క్షమాపణ కోరుతాడు? తీసుకున్న తర్వాత విజయ్ గారు మళ్ళీ మీరు సమాధానం తీసుకుంటా. జస్టిస్ జరుగుతా ఉంది. కృష్ణతేజ గారు, నా వాయిస్ వినిపిస్తోందా మీకు? వినపడుతుంది. చెప్పండి ఇప్పుడు. చెప్పాలండి కృష్ణతేజ గారు, ఓకేనా వాయిస్? ఓకే, డన్. చెప్పండి, అంటే ఇప్పుడు కోర్టు ధిక్కరణ ఇన్ని కేసులు సుమారు 63, 64 కోర్టు ధిక్కరణకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. రంగనాథ్ గారికి సంబంధించి పలు విమర్శలు వస్తున్నాయి, హైడ్రా పైన కూడా విమర్శలు వస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి అంటే ఒక విధంగా చెప్పాలంటే బీఆర్ఎస్ నేతలు అంటున్నారు దీన్ని బ్లాక్ మెయిల్ కోసం మాత్రమే హైడ్రాని మీరు వాడుతున్నారని అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు జ్యోత్స్న గారు, ముందుగా HMT ప్రేక్షకులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఇప్పుడు హైడ్రా పైన వద్దాం. నిన్నగా మొన్న HMTలో నేను మాట్లాడుతూ చెప్పడం జరిగింది, హైడ్రా ఎప్పుడు కూడా ప్రాథమికంగా జియో 99 ఏర్పాటైనప్పటి నుంచి ఇవాళ రక కూడా సుమారు 1,50,000 కోట్ల విలువైన భూమి, 3,350 ఎకరాల భూమి సుమారు అటు ఇటుగా సిటీలో హైడ్రా దాన్ని తీసుకురావడం జరిగింది. హైడ్రా ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటిది? నివాసేతర భూములను తీసుకోవడము, నివాసంలో ఉంటున్న ప్రజల దూరం పోకపోవడమే హైడ్రా ప్రైమరీ ఆబ్జెక్టివ్. దానికి అనుకూలంగానే ఇవాళ బతుకమ్మ కుంట కానీ, మన సున్నప్ చెరువు కానీ, ఇలా గండిపేట చెరువు కానీ, అలా ఎక్కడెక్కడ కబ్జాలు
నష్టాలు గురవుతున్నాయో అక్కడ వెళ్ళడం జరిగింది. ఇవాళ మేము కేటీఆర్ కనుక విమర్శలు చేస్తున్నారు, హైడ్రా కేవలం ధనవంతుల దగ్గరికి వెళ్ళలేదు, కేవలం పేదల దగ్గరికి వెళ్తుందని చెప్పి మా ముఖ్యమంత్రి గారు కూడా, హైడ్రా కమిషనర్ గారు కూడా పదే పదే చెప్పడం జరుగుతుంది. ఎవరైనా డెఫినెట్లీ మీడియా ముందు కాదు, సోషల్ మీడియాలో కాదు, మా దగ్గర రండి, వినతులు ఇవ్వండి, దానికని కూడా FTL ఏరియాలో లేకపోతే బఫర్ జోన్ దానికి వస్తుంటే హైడ్రా డెఫినెట్లీ క్యాప్చర్ చేసుకుని వెళ్తుందని చెప్పి, ఇక తర్వాత ఇంకో కొంతమంది విమర్శలు ఏమొస్తున్నాయి, బతుకమ్మ కుంట దగ్గర ప్రభుత్వ చర్యలు విమర్శిస్తూ కొన్ని బీఆర్ఎస్ వాళ్ళు కొంచెం సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారు. ఎట్లా సుధాకర్ రెడ్డి గారు 10 ఎకరాలు బతుకమ్మ కుంట పైన ఆయన ఉంటే దాంట్లో 7 ఎకరాలకు ఆయన పట్టాలు చేసుకుని దానికి అనుకూలంగా ఆయన పొజిషన్ లో ఉంటే, గతంలో కేసీఆర్ గారు అదే భూమి పైనకు వస్తే హెలికాప్టర్ల నుంచి పూల వర్షాలు కురిపించినారు. ఇవాళ అదే భూమి పైకి నిజంగా అక్కడ షెడ్లు వేసుకుని ఉంటుంటే అక్కడ హైడ్రా వెళ్ళి కూల్చింది. అది దాని మీద కంటెంప్ట్ పిటిషన్ మూవ్ చేసినాక ఎక్కడ కూడా అబ్సల్యూట్ పొజిషన్ ఉన్నట్టు నిరూపితలం కాలేదు. హైకోర్టులో కానీ, సివిల్ కోర్టులో కానీ, ఈవెన్ సుప్రీంకోర్టులో అయినా SLP వేసినా సరే ఇవాళ ఎక్కడ కూడా హైడ్రా కూడా అక్కడికి వెళ్ళి టెంపరీ పొజిషన్ ఉంది, ఆయన కంటెంప్ట్ పిటిషన్ మూవ్ చేసినారు. ఇలా స్టేటస్ ఆర్డర్ దగ్గరకు వస్తుంది హైడ్రా అంటే, హైడ్రా ఎక్కడ కూడా కృష్ణతేజ గారు అంటే ఇప్పుడు బడా నేతలది ఇప్పుడు ఒకటి పోయినా ఒకటి ఉంటది అన్నటువంటి వాళ్ళ గురించి ప్రస్తావన మనం కాసేపు పక్కన పెడితే, ఆక్రమణలు జరుగుతున్నాయా లేదా ఇవన్నీ కాసేపు పక్కన పెడితే, ముఖ్యంగా పేదల గురించి వచ్చినట్టయితే తరతరాలుగా అంటే వాళ్ళది అవునా కాదా అనేది ఇన్వెస్టిగేషన్ అంటే విచారణ సందర్భంలో మనకు తెలుస్తాయి. అట్ ద సేమ్ టైం అంటే పేదవాళ్ళు, గూడు లేని వాళ్ళు ప్రభుత్వాలే ఇండ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. మీరే ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నారు అంటే ఏం లేనటువంటి వాళ్ళకు గూడు కల్పించాలి అన్న దాంతోనే కొన్నేండ్లుగా దశాబ్దాలుగా ఒక 3-4 దశాబ్దాలకు కూడా అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళను కూడా ఖాళీ అంటే ఆ విజువల్స్ మీరు చూశారు, మేము చూసాం. కేవలం బడా నేతల గురించి ఏం మేము క్వశ్చన్ చేస్తలేం, పేదల గురించి క్వశ్చన్ చేస్తున్నాం. వాళ్ళకు డౌట్ ఉంది, వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళకు కూడా ఒక స్థిర నివాసము లేదంటే వాళ్ళను బెటర్ ప్లేస్కు వాళ్ళని తరలించిన తర్వాత మీరు చేయాల్సిన అటెంప్ట్స్ కూడా చాలా సందర్భాల్లో పిల్లలను చూసాము, పెద్దలను చూసాము. అంటే ఇవన్నీ చూస్తున్నాం కదా, అసలు వాళ్ళ జోలికే పోతలేమని మీరు ఎట్లా చెప్తున్నారు? జ్యోత్స్న గారు, హైడ్రా ఎప్పుడైనా మానవీయ కోణంలో పనిచేస్తుంది, అది జియోలోకి కుందపరిచింది. ఇప్పుడు నేను చెప్పదలుచుకుందండి, ఈ సున్నప్ చెరువు దగ్గర, రామంతపూర్ చెరువు దగ్గర ఈ ఘటనలు చాలా చూసినాం. దానికి అనుకూలంగా ప్రభుత్వం కూడా సుమారు 350 కుటుంబాలను ఐడెంటిఫై చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తుందండి, శాంక్షన్ చేసింది. ఇవాళ ఇంకా కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరో నిజంగా నిర్వహిస్తున్నారు, వాళ్ళకి చేస్తున్నాం అంతే తప్ప ఇక్కడ కూడా వాళ్ళని ఇక్కడ మానవీయ కోణం లేకుండా హైడ్రా విచక్షణ అధికారం తీసేసుకుని వెళ్ళిపోవట్ల మీద అండి. అందుకే నేను ముందు మొదట్లో చెప్పడం జరిగింది, హైడ్రా ప్రైమరీ ఆబ్జెక్ట్ నివాసేతర ప్రాంతంలోకి వెళ్ళడం, భూమి తీసుకోవడం ప్రభుత్వం. ఎందుకంటే హైడ్రా వ్యక్తిగత ఎజెండా ఏం లేదని, హైడ్రా ప్రభుత్వ ఖజానాలు భూమి జమ చేస్తుంది, ప్రభుత్వ భూమి ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇది ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజల సొమ్ము, ప్రభుత్వం కాపాడుతుంది, ప్రభుత్వం యాజమాని. కాబట్టి మేము ఎక్కడ కూడా విచక్షణంగా యూనిలాటర్కి వెళ్ళటం లేదు. ఇంకోటి వాళ్ళు వచ్చేసేసి హైడ్రాలో మానవీయ కోణం లేదు అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు, దానికి జవాబుదారీ పడుతున్నారు. కేటీఆర్ గారు చెప్పినప్పుడు కూడా తిరుపతి రెడ్డి గారి దగ్గర కానీ లేకపోతే ఇంకా వేరే వారి మంత్రుల పేరు చెప్తున్నారు, మీరు వెళ్ళి FTL లిమిట్ లో ఉందని చెప్పి మీరు హైడ్రా దగ్గర కంప్లైంట్ చేయమని చెప్తే దానికి ముందుకు రారు, లేదా దానికి అడుగులు ఎవరు ప్రశ్నించరు. ఎందుకు ఇవన్నీ ఎందుకు డబుల్ డైమెన్షన్ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు? హైడ్రా పైన మీ స్టాండ్ ఏంటి? వెల్కమ్ చేస్తున్నట్టు హైడ్రా అనేది ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి భూములకు సంబంధించి వీళ్ళంతట వీళ్ళు ఇది ప్రభుత్వ భూమి, దీన్ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంది దాన్ని చూడాల్సిన, ఇలా కాకుండా ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇస్తే అప్పుడు వర్క్ చేస్తుంది హైడ్రా. లేదంటే ప్రభుత్వ భూమి ఎక్కడెక్కడ ఉంది, చెరువులు ఎక్కడెక్కడ కబ్జా అయ్యాయి అంటే మొత్తానికి వీటికి ఆక్రమణలు జరిగిన చోట వెళ్తుందా, కంప్లైంట్ వస్తేనే వెళ్తుందా? FTL ఐడెంటిఫై చేయాలి జ్యోత్స్న గారు. FTL ఐడెంటిఫై చేసి FTL లిమిట్ లో ఉన్న జోలికి హైడ్రా వెళ్తుంది తప్ప హైడ్రా FTL లిమిట్ గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తీసుకుందామండి, పవన్ కళ్యాణ్ గారు కూడా విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి జోలికి హైడ్రా ఎందుకు వెళ్ళటం లేదు? రంగనాథ్ గారు చాలా వివరంగా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, ఆయన FTL పరిధి ఉన్నా కూడా అది పట్టా భూమి, దానికి FTL లో డెఫినెట్ ఎక్కడ కూడా ఫెన్సింగ్ వేయలేదని చెప్పి. ఎందుకంటే ఎక్కడైనా మనము నీటి ప్రవాహం అడ్డుకోవడము, లేకపోతే FTL లిమిట్ లో నిర్మాణాలు చేపట్టడము, లేకపోతే FTL లిమిట్ నివాసం ఉంటున్న దగ్గరికి హైడ్రా వెళ్తుంది. కాబట్టి హైడ్రా ప్రైమరీ ఆబ్జెక్టివ్ చెరువులని, నాలాని పరిరక్షించాలి, పార్కులను పరిరక్షించాలని తప్ప మీరు చూడండి, నిజంగా హైడ్రా వెళ్ళాలనుకుంటే ఆ రోజు కాకా వెంకటస్వామి గారు అప్పటి నుంచి కూడా విపరీతమైన కాలనీలు అండి, మన సిటీలో మన నివాసం ఉంటున్న ఎవరైనా బాగా గమనిస్తాం, అప్పటి నుంచి వెళ్చే FTL లిమిట్ లో. కాకపోతే ఎక్కడ కూడా నివాస ప్రాంతాలు హైడ్రా వెళ్తుందా, కూల్చేస్తుందని. కాంగ్రెస్ నేతల పేర్లు నేను పర్టికులర్ గా ఏం చదవట్లేదు, కానీ కాంగ్రెస్ నేతలకు సంబంధించి ఇంతకుముందు కేటీఆర్ బయట కూడా మీరు వినే ఉంటారు. అంటే వాళ్లకు సంబంధించి అంటే ఒక కంప్లైంట్ వస్తే మాత్రమే మేము వెళ్తాం
అంటే ఎఫ్టీఎల్ పరిధి ఈ పరిధులకు సంబంధించి కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్లకు రెవెన్యూ రావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అంటే కొంతమందికి కావాల్సిందేమో చకచక ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇది భూమి, ఇది ప్రభుత్వానికి సంబంధించింది, ఇది చెరువు పరిధి, ఇది ఎఫ్టీఎల్ ఉంది లేదు అన్నటువంటి లెక్కలు మీరు ఇచ్చేస్తారు. అదే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఇస్తారు, అధికార పక్షంలో ఉన్న వాళ్ళకు మాత్రం వాళ్ళ పరిధికి కానీ వాళ్ళ మీద ఒక కంప్లైంట్ రాదు. ఇప్పుడు కంప్లైంట్ ఎందుకు ఇవ్వరు? బీఆర్ఎస్ నేతలు అదే పనిలో ఉన్నారు, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకుంటూనే ఉంటున్నారు. ఎక్కడెక్కడే వాటికి సంబంధించి మీకు ఎందుకు డీటెయిల్స్ వస్తలేవు? ఎందుకు మీ దగ్గరికి వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాత్రం ఎందుకు వస్తలేదు ప్రభుత్వం దగ్గరికి? చూస్తున్నా గారు, వెరీ గుడ్ క్వశ్చన్. ధరణి కానీ ప్రస్తుతం భూభారతి పోర్టల్ వస్తున్నప్పుడు కానీ టెక్నాలజీ డెవలప్ అవుతా ఉంటే శాటిలైట్ మ్యాప్స్ ఆధారంగా ఇవాళ మనం అంతా గమనిస్తున్నామండి. అంత డిజిటలైజేషన్ అయిపోయింది కాబట్టి ఏది ఎఫ్టీఎల్ లిమిట్ లో ఉంటుందో ఏది ఎఫ్టీఎల్ లిమిట్ ఉండటం లేదో డెఫినెట్ ఐడెంటిఫై చేయొచ్చు, ముందుకెళ్ళొచ్చు. ఇవాళ నేను ఒక థియరీ చెప్తే అది నమ్మాలని అనటం లేదు, హైడ్రా ఒక థియరీ చెప్తే హైడ్రా నమ్మని చెప్పడం లేదు. కాబట్టి మీ హెచ్ఎంటీ కూడా బీచ్ కెమెరాలు వెళ్ళి పెట్టండి, నిజంగా ఏది ఎఫ్టీఎల్ లిమిట్ ఏది వస్తుందో శాటిలైట్ మ్యాప్ ప్రకారం మనం అనలైజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇవాళ మీరు చెప్పిన క్వశ్చన్ చాలా వ్యాలిడ్ క్వశ్చన్. కొన్ని వ్యక్తుల పైన ఎగ్జాంపుల్ మన సంగారెడ్డిలో ఆ ముఖ్యమైన వ్యక్తి ఒక అంటే నేను పేరుతో సహా చెప్తున్నాను అక్కడ వచ్చింది, ఆయన డెఫినెట్లీ ఆయన ఎందుకు కూలగొట్టారంటే డెఫినెట్లీ పూర్తిగా హైడ్రాలో ఉంది. ఆయన ఎప్పుడు కేసు ఎప్పుడు స్టేటస్ ఆర్డర్ 1 year బ్యాక్ ఆర్డర్ ఆయన ఇంప్లిమెంట్ చేసుకోకుండా ఆయన అన్ని అసైన్ లైన్ లోనే వేసుకుని కూర్చున్నారండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నారు? హైడ్రా ఎక్కడ కూడా విచక్షణ అధికారాలు వాడటం లేదు, హైడ్రా నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్ గా వెళ్తుంది. కాబట్టి మేము చెప్పదలుచుకుంది కూడా అదే. అందుకే మేము ఇంత గణాంకాలతో సహా చెప్తున్నాం కదా, హైడ్రా 1,50,000 కోట్ల విలువైన భూమి సుమారు 3,350 ఎకరాల భూమి కాపాడిందని. ఇవాళ లోతుకుంటలో కూడా మీరు ఎపిసోడ్ అంతా రావడానికి కారణం లోతుకుంట. అది ఇవాళ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎక్కడో హైజా మైండ్ స్పేస్ దగ్గర భూమి చూపించి ఐటెంటీ దగ్గర కడతా అంటే మీరు ఊరుకుంటారా అండి? ఎందుకంటే అది డిఫెన్స్ భూమి, అందులో ప్రభుత్వం B2 కేటగిరీ సుమారు 119 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో మీరు డెఫినెట్లీ నేను ఫెన్సింగ్ చేస్తా, చెరువులు గుట్టలు కూల్చేస్తా, పర్యావరణ హాని కల్పిస్తా అంటే అక్కడ ఉన్న వాళ్ళు సేవ్ డ్రగ్ సొసైటీ వాళ్ళు మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారండి. దానికి అనుకున్న హైడ్రా కోర్టు అంశానికి సంబంధించి మరి ఎందుకు అంత తీవ్రంగా స్పందించింది? ఎంత దిస్ ఇస్ ఆల్సో ఇక్కడే నేను అందుకే చెప్పిన మానవీయ కోణం అని చెప్పి. ఇవాళ ఇదే విషయం మానవ, ఎందుకంటే అది ఒక విద్యా సంస్థ, అందులో చదువుకున్న వాళ్ళు అన్ని మతాలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అది ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత పుట్టుకొచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉంది. దాని వల్ల ఎంబడే మనం కూలిస్తే అందుకే నివాసేతర భూములు అని చెప్పి అందుకే అక్కడ ఆల్రెడీ అది యాక్టివిటీ కొనసాగుతుంది. కాబట్టి డెఫినెట్లీ హైడ్రా వెంకటరెడ్డి గారి వర్షం తీసుకుందాం. కృష్ణతేజ గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. వెంకటరెడ్డి గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్, ఈ అంశం పైన ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఒకటే మేడం, హైడ్రా వచ్చినప్పుడు సాధారణంగా పౌరులతో సహా భారతీయ జనతా పార్టీ ఆ సంస్థ యొక్క చేసేటువంటి కార్యక్రమాలు పేదలకు వ్యతిరేకంగా కాకుండా దళితులకు వ్యతిరేకంగా కాకుండా ఉండేటువంటి పద్ధతి లోపల హైదరాబాదు సుందరీకరణ కానివ్వండి, ఇది ఒక నిర్మాణంలో ఉండేటువంటి అనేక అవకతవకలను సరిదిద్దుతుంది అనేటువంటిది ఆశించిన మాట వాస్తవం. కానీ వాస్తవంగా రూపంలోకి వచ్చేటప్పటికి దాని ఆ చర్యలు మనం చూస్తే, రంగనాథ్ గారి చర్యలు, హైడ్రా చర్యలు చూసినట్టయితే పేదలకు వ్యతిరేకంగా పేద ఇళ్లను కూలగొట్టడము, ట్రైబల్కి సంబంధించినటువంటి అనేక సంవత్సరాలుగా ఆ మూసి పరిహారక ప్రాంతంలో కట్టుకున్నటువంటి వాటి మీద దాడి పెట్టడము, పసిపిల్లలు ఏడుస్తున్నప్పుడు ఉదయం స్కూల్కి వెళ్ళినటువంటి పాప తిరిగి వచ్చేటప్పటికి ఇల్లు లేకుండా ఉండడం అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని సృష్టించిన మాట వాస్తవం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు మూసిని సుందరీకరణ చేయాలా, కొన్ని సరిదిద్దాల చర్యలు, పేదలకు ప్రత్యామ్నాయ నివాస యోగ్య ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత ఉంది అనేటువంటి దానికి వారికి అనుకూలంగా ఎంత డబ్బైనా సరే వాళ్ళకి వేరే దగ్గర మీరు ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చినట్టయితే ఈ సమస్య రాదు. కాబట్టి అదొక పక్కకు పెడితే, గండిపేట లోపల ఉండేటువంటి ఈ పరిహారక ప్రాంతంలో ఉన్న ఇళ్ళు వరివి కాంగ్రెస్ 50 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పాలించింది కదా, ఆ ఇళ్ల జాబితాను మీరు ప్రకటించండి. అక్కడ అనేక మంది రాజకీయ నాయకులు, పార్టీలకు అతీతంగా చెప్తున్నాను, రాజకీయ నాయకుల యొక్క ఫామ్ హౌస్లు ఉన్నాయి. వాళ్ళ పేర్లు కొన్ని చెప్తున్నారు, పేర్లు కొన్ని చెప్పడం లేదంటే అది వదిలేసి పెద్దవాళ్లకు, డబ్బున్న వాళ్ళకి, రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్లకు, వ్యాపార రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళ విలాసవంతమైనటువంటి ఫామ్ హౌస్లకు సంబంధించి పక్కన గండిపేట చెరువు పక్కన హాయిగా ఆనందించడానికి ఇచ్చినటువంటి మీరు వాటి మీద మీరు ఏమైనా చర్య తీసుకున్నారా? ఇక్కడ వస్తుంది సమస్య. పేదల వర్సెస్ అంటే గండిపేట లోపల ఒకటి ఉంటుంది, గండిపేట దాటిన తర్వాత కింద హైదరాబాద్ లో ఉండేటువంటి మూసీకి సంబంధించినటువంటి దాంట్లో మీ యొక్క దాడి కనపడుతున్నటువంటి అంశం. కాబట్టి భారతీయ జనతా పార్టీ దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటిది. మా కిషన్ రెడ్డి గారు కానివ్వండి, మా విశ్వేశ్వర రెడ్డి గారు కానివ్వండి, ఈటల రాజేందర్ గారి యొక్క నియోజకవర్గాల చుట్టూ జరుగుతున్నటువంటి విధ్వంసం ఏదైతుందో, పేదల మీద జరుగుతున్న దాడిని ఏందో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తున్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ వెంకటరెడ్డి సార్, డెఫినెట్ గా పేదల గురించి వాళ్లకు ఒకవేళ అన్యాయం జరిగితే ప్రతిపక్షాలు కావచ్చు, ఈవెన్ మేమైనా కూడా వాళ్ళ తరఫున గట్టిగానే మాట్లాడతాం. అట్ ద సేమ్ టైం అంటే అది ప్రభుత్వ భూమి అయినప్పుడు, మనకు నివాసం లేదన్నప్పుడు మనంతటా మనం వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ వేసుకొని అలా ఉండేటువంటి అవకాశం ఉంటుందా?
ఉండదు. ఇప్పుడు గతంలో అనేక ఉద్యమాలలో కొంతమంది రాజకీయ పార్టీలు వాటి బ్రతుకుదెరువు కోసం భవిష్యత్తు కోసం కొంతమందితో గుడిసెలేయించినటువంటి మాట వాస్తవం. అవును. అదే పద్ధతి లోపల వాళ్ళేమో ఆ రకంగా తీసుకున్నారు, పెద్దోళ్ళేమో అధికారము ఉపయోగించుకొని ఆర్థిక వాటి యొక్క ప్రభావంతో వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇప్పుడు ఆక్రమించుకునే పద్ధతులు ఆక్రమించుకున్నారు అనేటువంటిది పెద్దవాళ్ళు పేదవాళ్ళు అనేటువంటి దాని కింద రెండూ ఒకటే. కాకపోతే పేదవాడి గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. పెద్దవాళ్ళకు 4 ఎకరాలు ఇక్కడ ఏంటంటే పేదవాళ్ళైనా కూడా కొంతమంది కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, కొనుక్కున్నారు, కరెంట్ ఇచ్చిండ్రు, వాటర్ కరెంట్ బిల్ అన్ని వచ్చినాయి. తర్వాత ఇప్పుడు అధికారులు ఎక్కడికి పోయారు? ఇక్కడ ఇండ్లు ఉన్న వాళ్ళను వీళ్ళని అంటున్నారు, అసలు అధికారులు ఎక్కడికి పోయారు? అధికారులు గతంలో పాలించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఒక కేసీఆర్ దగ్గర నుంచి కూడా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కేంద్రంగా అభివృద్ధి చెందాలా అనేటువంటి పద్ధతి లోపల ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అదే పని. దానికి ఇతని వ్యతిరేకంగా ఏం లేదు. ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల దగ్గర నుంచి ఆయన స్టార్ట్ చేసి వచ్చినటువంటి చిక్కులను ఇటు అటు తిప్పుతూ ఇవాళ హౌసింగ్ బోర్డుకు సంబంధించిన విలువైన భూములు 800 ఎకరాలకు మనకు అమ్ముకునేటువంటి పరిస్థితి ఇవాళ వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, మీరు మొన్న జరిగినటువంటి లోతుకుంటలో శాంతారాం కన్స్ట్రక్షన్స్ మీద ఇచ్చినటువంటి హైకోర్టు జడ్జిమెంట్ అనేటువంటి తీవ్రకరమైనటువంటిది. అధికారులను మార్చమన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఢిల్లీలో మాట్లాడుతుండ్రు, అధికారులను ఎక్కడ ఎవరిని పెట్టాలా ఎవరిని నియమించాలా అనేటువంటి విచక్షణ అధికారం ప్రభుత్వానికి ఉంటుంది, దాంట్లో సందేహం లేదు. కానీ సబ్జెక్ట్ టు ది కండిషన్ ఆఫ్ ది హైకోర్టు జడ్జిమెంట్ ఆయన గమనించినాడో లేదో కానీ ఏ అధికారిని అయినా కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది, ప్రభుత్వమే నియమిస్తుంది, కొనసాగిస్తుంది. కానీ హైకోర్టు ఒక కామెంట్ చేసిన తర్వాత హైకోర్టును కూడా కొంత ప్రశ్నించేటువంటి పద్ధతి లోపల మళ్ళీ గౌరవంగా మాట్లాడుతూనే ప్రశ్నించే పద్ధతి ఇక్కడ మనకు ధ్వనిస్తున్నటువంటి పరిస్థితి. అంటే రంగనాథ్ గారిని కొనసాగిస్తామనేటువంటి సమస్య ఎక్కడ వస్తుంది మేడం అంటే, ఈ డిస్క్రిమినేషన్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి లేని వాళ్లకు రేవంత్ రెడ్డి గారు అనుసరిస్తున్నటువంటి ఎక్కడైతే మంచి విలువైన భూములు ఉన్నాయో వాటిని తీసేసుకోవాలా, ఆయన ఏంది దాన్ని డిపిఆర్ ఏంది, దాని నిర్మాణం ఏంది, నైట్ మార్కెట్ ఏంది, రకరకాల అనుమానాలు భారతీయ జనతా పార్టీకి వస్తున్నటువంటిది. కాబట్టి అధికారులకు సంబంధించి కోర్టు ధిక్కరణకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి, ఒక 63-65 పైన రంగనాథ్ గారి పైన. సో ఇటువంటి ఉన్నప్పుడు విచారణ లేదంటే దానికి తగ్గ ఒక తీర్పు శిక్ష ఇటువంటివి కోర్టు ఏమన్నా ఇవ్వగలుగుతుంది, కానీ అధికారుల మార్పు అన్నటువంటి ఆదేశాన్ని ప్రభుత్వం పాటిస్తుందా? ఇప్పుడు కోర్టు శిక్షించేటువంటి అధికారం కోర్టుకు అన్ని రకాలుగా ఉంది మేడం. అలా ఉన్నప్పుడు శిక్ష ఏమైనా ఉంటే అప్పుడు అధికారి శిక్ష అంటే ఇప్పుడు ఒక స్థాయిలో వాళ్ళు గౌరవప్రదమైన జడ్జిమెంట్ ఏది మీరు మార్చండి అన్నారు. ఒక అధికారిని మార్స్తే ఇంకో అధికారి వస్తాడు, అంతే కదా. మరి ఆ అధికారి ఉండాలనేటువంటిది రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టడంలో వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంది కదా. ఇంకో ఐపీఎస్ ఆఫీసర్ ఇంకొకరు వేయండి, అంతకంటే స్ట్రిక్ట్ ఉన్న ఆఫీసర్ వేయండి. అంటే ఏమిటి, కోర్టుతో కూడా వివాదానికి రెడీ అయినటువంటి పరిస్థితి. నేనేమంటున్నా మేడం అంటే ఒక్క నిమిషం, ఇప్పుడు నేను వస్తాను. ఇప్పుడు సల్కం చెరువు ఉంది, ఎక్కడొస్తుంది మన సమస్య? సల్కం చెరువులో ఒక మా శాసనసభాపక్ష ఒక పార్టీ ప్రాంతీయ పార్టీ శాసనసభాపక్షకు సంబంధించినటువంటి ఆ వ్యక్తికి ఫాతిమా కాలేజ్ అనేటువంటి ఉంది. గతంలో దీని మీద చర్చ మొదట్లో వచ్చినప్పుడు కన్వెన్షన్ అదంతా వచ్చినప్పుడు ఏం జరిగింది, మేము కాలేజ్ కాబట్టి ఇబ్బంది వస్తుంది, 1000 మంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి మేము తర్వాత దీన్ని ప్రభుత్వం దగ్గర ఈ లెక్కల పైన ఏదో క్లీన్ చిట్ కూడా ఇచ్చినట్టున్నారు, దానిపైన కృష్ణతేజ గారు సమాధానం తీసుకుందాము. సర్వే రివైజ్ చేయించి అనుకూలంగా మీ వాయిస్ తీసుకుంటా డెఫినెట్ గా తీసుకుంటా. ఇప్పుడు చెప్పండి విజయ్ కుమార్ గారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటిది ఏంది, ప్రభుత్వ స్థలాలలో నాలలలో కన్స్ట్రక్షన్స్ని అక్రమ కట్టడాలని అరికట్టడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రక్రియ అన్నారు. నేనేమంటున్నా అంటే, ఇక్కడ నార్సింగి దగ్గర ఉన్నటువంటి ఏదైతే మూసీ గర్భంలో కడుతున్నారు ఆదిత్య కన్స్ట్రక్షన్, పేరు కూడా చెప్తా ఉన్నాను నేను. ఆదిత్య కేడిఆర్ రియల్టర్స్ వాళ్ళు సర్వే నంబర్ 476 A2 A1 A2లో దాదాపుగా 9 ఎకరాల 19 గుంటలలో 38 ఫ్లోర్ల నిర్మాణాలని చేపట్టింది. మరి ప్రభుత్వానికి కళ్ళు కనపడట్లేదా? హైడ్రాకు కళ్ళు కనపడట్లేదా? పేదలు మాత్రం హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, స్థానిక మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలతో పర్మిషన్లు తీసుకొని నిర్మాణాలు చేసుకొని ఇండ్లు కట్టుకొని ఇండ్లు ఉంటే వారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే పర్మిషన్లు ఇస్తుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే అనుమతులు అన్నీ వచ్చి వారు ఇండ్లు నిర్మాణాలు చేసుకుంటారు, బ్యాంకులు లోన్లు వస్తాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఇది అలా అక్రమ కట్టడం అని చెప్పేసి హైడ్రా వెళ్ళడము, ఇది ఏ రకమైనటువంటి జస్టిస్ అనేది? అందుకనే మా నాయకుడు కేటీఆర్ గారు అంటున్నారు, ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెలెక్టివ్ జస్టిస్ జరుగుతూ ఉంది. కాబట్టి
వాంటెడ్లీ ఎవరినైతే టార్గెట్ చేస్తారో వాళ్ళనే పర్మిషన్ వాళ్ళ దగ్గరికి ఇచ్చేటువంటి వెళ్తారు. టైంలో చాలా అవకతవకలు జరిగినటువంటి పలు సందర్భాలు yes. మీరు మీరు అన్నట్టు- మీరు 2 పర్యాయాలు మీరు ఉన్నారు, అంతకు ముందు కాంగ్రెస్ ఉంది, వాళ్ళ టైంలో కొన్ని పర్మిషన్లు వచ్చాయి, మీ టైంలో వచ్చాయి, అధికారులు పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళు కొంతమంది పక్కకు జరిగారు, కొంతమంది ఉన్నారు, ఇంకా స్టిల్ వర్క్ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే అల్టిమేట్ గా ఎవరైతే ఇది అక్రమ కట్టడాలని పేరు పడ్డదో వాళ్ళు బ్యాంక్ లోన్ల ద్వారానే ఇండ్లు కట్టుకుంటున్నారు, నెట్ పెట్టి కట్టింది ఎవరు లేరు, Okay. వాళ్ళైతే ఇబ్బంది మరి పడుతున్నారు కదా. ఇప్పుడు వారికి ఎవరైతే ఇప్పుడు పర్మిషన్లు చాలా ఇచ్చింటారో సందర్భంలో చాలా సందర్భాల్లో ఈ అవకతవకలు జరిగాయి. మరి అవకతవకలు జరిగాయని చెప్పేసి ప్రభుత్వము వాళ్ళకి భూమి ఇచ్చేసేస్తుందా? అలా ఇప్పుడు ప్రభుత్వ భూమిలో ఆ పర్మిషన్ రావడమే రాంగ్ అయినప్పుడు ఇప్పుడు మీ ఇల్లు ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇల్లు ఉందండి, మీ ఇల్లు ప్రభుత్వ భూమిలో ఎవరో బిల్డరు పర్మిషన్ తీసుకొని హెచ్ఎండిఏతోనో జిహెచ్ఎంసీతోనో పర్మిషన్ తీసుకొని నిర్మాణం చేసి ఉంటారు, మీరు కట్టి ఉంటారు. మరి ఆ రోజు ఒక మున్సిపాలిటీ లేకపోతే జిహెచ్ఎంసీ హెచ్ఎండిఓ పర్మిషన్ ఇవ్వాలంటే ఒక బిల్డింగ్కి ఎన్ని రకాలైనటువంటి స్క్రూటీన్లు ఉంటాయండి, ఎన్ని డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయి ఉంటుంది అట్లా. మరి వీళ్ళందరినీ బాధ్యులు చేయరా? వీళ్ళందరూ తప్పు చేసినట్ట. అందుకే నేను ఏమంటున్నా, మీరు అడిగినప్పుడు కూడా వీటిని అడ్డుకునేవి అడుగుతున్నారు కానీ అధికారులకు సంబంధించి నేను అదే చెప్తున్నాను. ఒకవేళ నిజంగా అది ప్రభుత్వ స్థలాల్లో ఎక్కడైనా ప్రభుత్వ అధికారులు అనుమతులు ఇచ్చి నిర్మాణాలు చేసి ఉండనుకో, మరి ఇచ్చినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి కదా. ఒక్క అధికారి మీద చర్యలు తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2.5 సంవత్సరాల నుంచి. 2024లో జీవో తెచ్చుకోవాలి 99 జీవో హైడ్రాని. అయినా హైడ్రా అనేది ఎందుకున్న గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండిందండి ఈవీడిఎం అని, ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే ఒక వ్యవస్థ ఉండింది, ఇట్లాంటి ఇల్లీగల్ స్ట్రక్చర్ని తీసేయడానికి కోసం ఉండేది. మరి ఇవన్నీ అవి కాకుండా మరి ఇలా కొత్తగా తీసుకొచ్చి అంటే హైడ్రా అనేది ఒక అభూత కల్పన, ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేసి నేనేమంటే రూల్ ఆఫ్ లా అనేది న్యాచురల్ జస్టిస్ని వీళ్ళు కోల్పోతా ఉంది ఈ ప్రభుత్వము. వీళ్ళకు కొంతమందిని టార్గెట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్గా ఒక బిల్డర్ ఉన్నారు, ఒక బిల్డర్కి నోటీస్ ఇస్తుంది హైడ్రా నోటీస్ ఇస్తుంది. నోటీస్ ఇచ్చిన తర్వాత తెర వెనుక వారి రేవంత్ రెడ్డి గారి యొక్క అనుయాయులు వాళ్తారు, అక్కడికి వెళ్ళి ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లలో నిర్మాణాలకు సంబంధించినటువంటి దీని మీద ఒక సెటిల్మెంట్ జరుగుతుంది. సెటిల్మెంట్ జరిగిన తర్వాత కోల్పోతుంది. ఎవరైతే వారి మాట అయినారో, వారి యొక్క టూల్కి బ్లాక్మెయిలింగ్ టూల్కి ఎవరైతే భయపడరో వాళ్ళు అక్కడ రాత్రికి వెళ్ళి ఇంకొకటి మిత్రులు ముఖ్యం గురించి వారు ఒక మాట మాట్లాడారు. ముఖ్యం గారి యొక్క బిల్డింగ్ లని కూల్చింది, అది అసైన్ ల్యాండ్ లో కట్టిన, అది ఎవరిదండి? అది ముఖ్యం గారు సోదరుడు ఎవరండి? ఫహీం గారు ఎవరండి? అలా కాంగ్రెస్ పార్టీలో కార్పొరేషన్ చైర్మన్ అయ్యాలా, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా వాళ్ళు. మరి వారు వేరే పార్టీని ఎట్లా అంటారండి? ఓకే కృష్ణతేజ గారు, ఇప్పుడు ఒకవేళ కూల్చడానికి వచ్చినప్పుడు అది అక్రమము అంటే కూల్చడమే అక్రమం అయినప్పుడు డెఫినెట్ గా కోర్టుకు వెళ్తారు. సో కోర్టుకు వెళ్ళి కోర్టు చెప్పినా కూడా ఆగమని చెప్పినా కూడా ఆగనటువంటి పరిస్థితులు, కోర్టు నోటీసులు ఉన్నా కూడా ఆగనటువంటి పరిస్థితుల్లోనే ఈ కోర్టు ధిక్కారంకు సంబంధించి అంటే మీరు కూల్చాలనుకున్నవి కూలుస్తున్నారు, ఉంచాలనుకున్నవి ఉంచుతున్నారు. ఇప్పుడు జ్యోత్స్న గారు దీనికి లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాం. మీ హెచ్ఎంటీవీ ఉంది దుర్గం చెరువుకి కొంచెం దూరంలో, కొంచెం రోడ్ అవతలకి వెళ్తే హెచ్ఎంటీవీ ఆ దుర్గం చెరువు FTL లిమిట్ లో నివాసం ఉంటున్న అనేక బస్తీలు నిజంగా విలాసమైన వాళ్ళు ఇల్లులు వస్తాయి. డెఫినెట్లీ వాళ్ళన్నీ గత ప్రభుత్వం FTL లో నిర్ధారించబడ్డాయి. హైడ్రా ఇవాళ తలుచుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తుందా అండి? ఏమైనా చేస్తుందా? ఎందుకంటే మానవీయ కోణం ఇక్కడ మేము చూస్తున్నాం అంతే తప్ప మీ హైడ్రా ఎక్కడ వేరే ఉద్దేశాలు ఏం లేవు. ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేను చెప్పింది. కోర్టు చెప్పినా ఆగకపోవడం అంటే కోర్టు నోటీస్ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ 63కు సంబంధించి అటెంప్ట్ అయిన తర్వాతనే కదా కేసెస్ అనేవి కోర్టు ధిక్కారం అనేది జరిగింది. ఈ 63 కూడా అండి ఎక్కడ కూడా కోర్టులు ఎక్కడ మీరు టెంపరీ రిలీఫ్ స్టేటస్ కో మెయింటైన్ చేయమని చెప్పింది. అంటే ఇదా తద స్థితి. అది వీళ్ళు మిస్యూటిలైజ్ చేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వెళ్ళి దానికి ఫెన్సింగ్ చేస్తున్నారు. అక్కడ హైడ్రా ఫెన్సింగ్ తొలగించడం జరుగుతుంది తప్ప హైడ్రా వెళ్ళి ఎక్కడ కూడా కొత్త నిర్మాణాలు వాళ్ళు చేపడుతుంటే దాని ఆధీనంలోకి తీసుకోవటం లేదు, వాళ్ళ పొజిషన్ డిస్టర్బ్ చేయటం లేదు. ఎందుకంటే లీగలీ ఒక స్టాండ్ ఏముందంటే అండి 30 సంవత్సరాల ప్రభుత్వ భూమిలో అన్ఇంటరప్టెడ్ గా ఎవరైనా పొజిషన్ ఉంటే సపోజ్ ఎలక్ట్రిక్ బిల్లు లేకపోతే మ్యూటేషన్ కట్టుకుంటుంటే అది వాళ్ళకి చెందినదే అని ఉంటది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ప్రూఫ్ కాలేదు. ఇదే మన లోతుకుంట భూమిలో అయినా సరే, మన సున్నం చెరువు తదితర భూమిలో అయినా సరే, గండిపేట్ నార్సింగ్ ఆదిత్య కన్వెన్షన్ దగ్గర
అయినా సరే, ఎవరు పొజిషన్ అయినా సరే డెఫినెట్లీ అబ్సల్యూట్లీ ఎక్కడ ప్రూవ్ కాలేదు. ఇవాళ వచ్చి కంటెంప్ట్ పిటిషన్ దగ్గర అంత ఛాలెంజ్ వస్తుంది. వీళ్ళు ఒకటే మూవ్ చేస్తున్నారు ఏంటంటే మా భూమిలో మీరు ఫెన్సింగ్ చేస్తున్నారు, హైడ్రా వచ్చి ఫెన్సింగ్ లో కూరుస్తుంది అని చెప్తే ఎస్ స్టేటస్ కో అర్థం ఏంటిదంటే ఎవరు కూడా భూమి టచ్ చేయదు. ఇప్పుడు నార్సింగ్ లో నిర్మాణం జరుగుతున్నటువంటి ఆదిత్య కన్స్ట్రక్షన్ నదీ గర్భంలో కడతా ఉన్నారు. దానికి నదీ గర్భంలో కడుతున్న నిర్మాణాలకి హైడ్రా కనపడట్లేదా? ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి కళ్ళు కనపడట్లేదా? మీరు చెప్పండి. కడుతున్నారు, మీ కెమెరా తీసుకెళ్ళండి. నదీ గర్భంలో మధ్యలో కడతా ఉన్నారు, దానికి నిర్మాణాలను కనపడట్లేవా? హైడ్రా పరిరక్షిస్తుంది ప్రభుత్వం తరపున, ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి. హైడ్రాకి వ్యక్తిగత ఎజెండా లేవు, వ్యక్తిగత సుమోటో లేవు. కాబట్టి నేను ఇంత క్లియర్ ఎగ్జాంపుల్ వెంకటరెడ్డి గారి ఒకసారి అండ్ ఫైనల్ గా వెంకటరెడ్డి గారు ఒకటే మేడం ఫైనల్ గా కన్క్లూడింగ్ రండి కృష్ణతేజ గారు. అండి ఓకే, వెంకటరెడ్డి గారు మాట్లాడతారు. వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఒకటి మేడం, ఈ భూముల ఆక్రమణలకు సంబంధించి తమకు అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులకు అనుకూలంగా నిర్ణయాలు చేసినటువంటిది గత ప్రభుత్వం కొనసాగించిందే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నటువంటిది. ఎందుకు దీంట్లో ఏమీ తేడా లేదు. వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఒక్కొక్క ఫ్లోర్ 60 ఫ్లోర్లు 70 ఫ్లోర్లు ఎట్లా డబ్బులు వసూలు చేస్తారు, 200 రూపాయలు 150 రూపాయలు తెలుసు. మాకు సంబంధించిన బంధువులు కూడా కొంతమంది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా కాలం పెండింగ్ పెట్టినాడు వాటి యొక్క ఫైనల్ లేఅవుట్ అప్రూవ్ చేయడానికి. కాబట్టి ఇవన్నీ కూడా చరిత్రలో మనకు దాగనటువంటి నిజాలు, పచ్చి నిజాలు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఉన్న వాళ్ళకు ఒక రకంగా ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకుల పేర్లు వస్తున్నాయి. మల్లారెడ్డి గారి పేరు వస్తుంది, అనురాగ్ రెడ్డి మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా అక్కడ వరంగల్ జిల్లాలో, ఆయన పేరు వస్తున్నటువంటిది. మరి ఇక్కడ మహేందర్ రెడ్డి గారి పేరు వస్తుంది రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటిది. సవితా ఇంద్రారెడ్డి గారి కుటుంబ సభ్యులకు పేర్లు వస్తున్నాయి. రకరకాల పేర్లు మనకి ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ కూడా? వీటి గురించి అంటే డబ్బున్న వాళ్ళకి, రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా వాళ్ళు మేనేజ్ చేసుకుంటున్నటువంటిది. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి ఈ చర్చ ఎందుకు వచ్చింది ఇవాళ అంటే న్యాయంగా ధర్మబద్ధంగా ఎక్కడ కూడా దీన్ని అమలు పరిచేటువంటి పరిస్థితి లేనటువంటిది. అదే చెప్పాను కదా, ఇప్పుడు అక్బరుద్దీన్ కి సంబంధించినటువంటి కాలేజీ మీద అతను కోర్టుకు వెళ్లే వరకు అవకాశం ఇచ్చి ఇవాళ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల విషయంలో కూడా అదే అవకాశం ఇచ్చి పేదవాళ్ళ మీద దాడి పెట్టడం అనేటువంటిది అన్యాయం. కాబట్టి ప్రభుత్వంలో అధికారిని మార్చమని అంటోంది. అయితే కోర్టు చెప్పిన పూర్తిగా చూసిన తర్వాతే చర్యలు తీసుకుంటామని చెప్పేసి సీఎం అంటున్నారు. అట్ ద సేమ్ టైం హైడ్రా అనేది మేము తీసుకొచ్చినటువంటి గొప్ప సంస్కరణ, దీన్ని మరింత విస్తరిస్తామని కూడా చెప్పినటువంటి క్రమంలో మరి అంటే దీని కొనసాగింపుగా అధికారిని మారుస్తారా లేదా అండ్ దీనికి సంబంధించి మున్ముందు మనకు క్లారిటీ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. విజయ్ గారు, వెంకటరెడ్డి గారు, కృష్ణతేజ గారు, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.